నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. పూజలు, దేవుని ఆరాధనలు, దేవుని ప్రతిమలు, వీటి మీద కూడా మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు ఇంట్లో శివలింగం ఉండొచ్చా? విష్ణుమూర్తి యొక్క ప్రతిమ ఏ విధంగా ఉండాలి? ఆ చిత్రపటం ఏ రంగులో ఉండాలి? ఏ విధంగా పూజ చేయాలి? ఇలాంటి సందేహాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలుసుకోవడం కోసం నేనొచ్చాను. మనతో పాటు ఉన్నారు కేశవులు గురుస్వామి గురువుగారు. గురువుగారితో మాట్లాడదాం. రాష్ట్రపతి పురస్కార గ్రహీత, అలానే ఇప్పుడు మనం కళశ్రీ ఆర్ట్ టెంపుల్లో ఉన్నాం. అసలు ఇక్కడ ఎక్కడ చూసినా, ఎటు చూసినా భగవంతుడే కనిపిస్తున్నాడు. చాలా ప్రశాంతంగా నిలువెత్తు ఆకారంలోనూ భగవంతుడు ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. ఎటు చూసినా దేవుడే కనిపిస్తున్నాడు. అవి చిత్రాల, నిజంగానే భగవంతుడు మనల్ని చూస్తున్నాడా అన్నంత అద్భుతంగా ఉన్నాయి. నేను ఆ చిత్రాలన్నీ కూడా చూపిస్తాను. దానికంటే ముందు మనం గురువుగారితో మాట్లాడదాం. గురువుగారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఆయన ఆధ్యాత్మిక చిత్రకారులు ఎప్పుడు మొదలుపెట్టారు, ఎలా మొదలుపెట్టారు, ఈ విశేషాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు. సహజంగా ఇప్పుడు మనిషిలో భక్తి భావం పెరిగింది, దాంతోపాటు కొన్ని సందేహాలు కూడా పెరిగినాయి. మీరు ఆధ్యాత్మిక చిత్రకారులు కాబట్టి ముందుగా ఆ అంశంతో మొదలు పెట్టాలనుకుంటున్నాం గురువుగారు. మన ఇంట్లో పెట్టుకునేటటువంటి ఫోటో, చిత్రపటం, ముందు వినాయకుడి గురించి వినాయకుడు మొదలు కాబట్టి విఘ్నేశ్వరుడితో మొదలు పెడదాం. విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటం ఏ విధంగా ఉండాలి అంటే, కొంతమంది విఘ్నేశ్వరుడి యొక్క వినాయకుడి తొండం కుడివైపు ఉండాలి, కొన్ని చిత్రాల్లో ఎడం వైపు ఉండాలి, ఇలానే ఉండాలి అని కొన్ని నియమాలు కొన్ని చోట్ల చెప్తున్నారు. అది అసలు ఎలా ఉండాలి, ఎటువైపు ఉండాలి? మీరు చేసిన చిత్రాల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? తప్పకుండా. ఓం లం లంబోదరాయ నమః. ఓం గం గణపతి అయి నమః. కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవుల గురుస్వామి. ఈరోజు ముఖ్యంగా ఇందాక మీరు అడిగినట్టు చాలామందికి వచ్చే అనుమానాలు, మా ఇంట్లో గణపతి ఉన్నాడు కానీ ఆయన తొండం కుడివైపుకుంది, ఆ విధంగా ఉండకూడదు, ఎడమ వైపు ఉండాలి అని పక్కింటి వాళ్ళు చెప్పారు, అది తీసేయొచ్చా? కొందరు తీసుకుపోయి టెంపుల్లో కూడా వదిలేసి వచ్చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా ఏ విధంగా ఆయన తొండం ఉండాలి, మీరైతే కరెక్ట్గా చెప్పగలరు, చెప్పండి అంటూ వస్తుంటారు. అందుకు నేను 15 ఏళ్ల క్రితమే కొన్ని వీడియోల్లో కూడా తెలియజేశాను. తొండంబు ఎటువైపు ఉన్ననేమి, దండంబు సక్రంబుగా పెట్టు, వక్రంబగు ఆలోచనలు కట్టిపెట్టు, ఎడతెరపి లేకుండా ధనవర్షంబు కురిసేనా, ఎడమవైపు ఉన్నంత మాత్రాన, కుడివైపు ఉన్నంత మాత్రాన నడమంత్రపు సిరి నడిచి వచ్చేనా, తెలుసుకో మానవ తెలిపేను కేశవ అని ఈ పద్ధతిలో వాళ్ళకి సులభ శైలిలో అర్థమయ్యేలాగా చెప్పాను. కుడివైపు తొండం ఉంటే లక్ష్మీ గణపతి అంటుంటారు, ఈ ఎడమవైపు తొండం ఉంటే మోక్ష గణపతి అంటుంటారు. ఈ కుడి ఎడమ అన్నది మనం చిత్రించుకునేది, ఊహించుకున్నది. దేవుళ్ళు అనేవాళ్ళు నేను ఈ తొండం ఇటువైపే ఉంటేనే ఆశీర్వదిస్తానని అన్నారు. కాబట్టి మీరు సహజంగా ఏ ఆలయం దగ్గరికి వెళ్ళినా ఏనుగు ఉంటుంది కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో. ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించమని ఏదో రూపాయి బిల్లో, 10 రూపాయల బిల్లో ఏదో ఇస్తే ఆశీర్వాదము ఇలా అంటుందే కానీ కుడివైపుకో ఎడమ వైపుకో ఆశీర్వాదం అంటూ అందచేయదు. కాబట్టి అది ఇలాగే అందిస్తుంటుంది. ఆ ఆకాశ తత్వం నుండి, ఆ దివి నుండి భూమికి చక్కటి కాస్మిక్ ఎనర్జీని తీసుకొచ్చి మన శిరస్సున సహస్రారంపై అందజేస్తుంది. అప్పుడు మనకున్న గత జన్మ పాపములు, సంచితములు, ఆగామి ప్రారంధములు, ఇటువంటివన్నింటినీ కర్మరాహిత్యం కలిగించే శక్తి ఆ తొండానికి దండం పెట్టినప్పుడు. కాబట్టి ఆ వినాయకుడి తొండం ఎటువైపు ఉన్నా పర్లేదు కానీ చిత్తశుద్ధితో ఆరాధన చేసుకోవాలి. మీరు చేయవలసిందల్లా ఆ గణపతి ముద్ర ఒకటి ఉంది, ఆ ముద్రని మనం ఇలా నమస్కార ముద్ర చేస్తూ దాన్ని ఈ విధంగా చేసి
ఇలా చేసి ఆ కుడివైపు తొండంలాగా అనుకుంటూ లక్ష్మీ గణపతిని ప్రార్థించుకోవాలి. అదేవిధంగా ఎడమ వైపుకి తీసుకొచ్చినప్పుడు మోక్ష గణపతిగా ఆరాధించుకోవాలి. లం లంబోదరాయ నమః, గం గణపతి అయి నమః అనుకుంటూ ప్రార్థన చేస్తే గణపతి ఎక్కడో విగ్రహ రూపంలోనో చిత్ర రూపంలోనో కాకుండా మన మూలాధార చక్రంలోనే ఆ గణపతి తిష్ట వేసుకొని ఉన్నాడు. కేతువుకు అధిపతి గణపతి. ఆ సర్పతత్వమే 3.5 చుట్టలు చుట్టుకొని కుండలిని శక్తిగా అధిదేవతగా ఆ 4 దళముల మధ్య లం అనే బీజాక్షరముతో ఆ లంబోదరుడు అక్కడ ఉన్నాడు. ఆయనను ప్రార్థన చేసుకోవడం వలన భూతత్వమైన మన బోన్స్, ఎముకలు కానివ్వండి, ఇవన్నీ పటిష్టంగా ఉంటాయి. కొందరికి మోకాలి చిప్పులు అరిగిపోవటము, నడుము దగ్గర ఇబ్బందులు రావటము, సరిగ్గా నడవలేకపోవటము, ఇటువంటివి జరుగుతుంటాయి. మనలో ఉన్న ఈ 5 ఎలిమెంట్స్, పంచభూత తత్వాల్ని సమతుల్యం చేసుకోవటం. అందుకు ముఖ్యమైన భూతత్వానికి అధిపతి గణపతి. ఆ గణపతిని ఆరాధించుకోవాలి. ఆ గణపతిలో రకరకాల గణపతులు ఉన్నారు. హేరంబ గణపతి, డుండి గణపతి, బాల గణపతి, నాట్య గణపతి, బాల గణపతి కాకుండా లక్ష్మీ గణపతి, ఇలా రకరకాలుగా క్షిప్ర గణపతి అని ఉన్నాడు. ఆయన అయితే ఇంకా విద్యకు అధిదేవత. క్షిప్ర గణపతి అంటే ఏకదంతంతో ఆయన ఉంటాడు. ఆ దంతము ఇలా పట్టుకొని కూర్చున్నట్టు ఉంటుంది. ఆ క్షిప్ర ముద్ర కూడా గతంలో కొన్నిసార్లు చెప్పాను. పిల్లలకు మంచి విజ్ఞానము, విద్య, వినయము, ఇటువంటి విషయాలు వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా పెరగాలంటే ఆ క్షిప్ర ముద్ర చేయాలి. అదేవిధంగా క్షిప్ర గణపతిని త్వరగా వరాలు ఇచ్చేవాడు. క్షిప్ర అంటేనే త్వరితంగా వరాలు ఇచ్చే గణపతి ఆయన ఒక్కడే. ఇట్లా లక్ష్మీ గణపతి ఉంది. మన విశ్వాసం, నమ్మకం, ఎంత బలంగా క్షిప్ర గణపతి ఉన్నాడు, త్వరగా మనకు వరాలు ఇచ్చేస్తున్నాడు అనే మన సంకల్ప తరంగాలు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో అది విస్తరిస్తూనే ఉంటుంది. మనం ఒక బీజాక్షరము లం అన్న వెంటనే ఈ గది మొత్తం ఆ వైబ్రేషన్ 40 రోజులు ఉంటుంది. ఒక్క బీజాక్షరం ఆ లం అనేది. అందుకని మనం ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు చి అంటూ మాట్లాడుతుంటారు కోపం వచ్చినప్పుడు. అదే శ్రీ అంటే అక్కడ సిరులు చేకూరుతుంది. శ్రీ అంటే మన అదే వాగ్భూషణము. వాగ్భూషణం మన వాక్కు, నోరు మంచిదైతే ఊరంతా మంచిది అంటుంటాం. జిహ్వాగ్రే వసతి లక్ష్మి, జిహ్వేన నసాధ్యతే బంధు మిత్ర శత్రు అన్నారు. మన నాలుగు పైన జిహ్వాగ్రంలో లక్ష్మి వసిస్తుంది. ఆ నాలుక వలన బంధు మిత్రులు శత్రువులు కారు అనేది అర్థం. కాబట్టి ఈ నాలుకను అదుపులో పెట్టుకుంటే మనకు మనిషికి ఏకైక శత్రువులు బయట ఉండరు, వారి నోరే. ఆ నాలుకే ఏది పడితే అది తినేస్తుంటారు, ఏది పడితే అది వాగేస్తుంటారు. వారి ఆరోగ్యానికి వారే కీడు తెచ్చుకొని వారే శత్రువులు అవుతుంటారు. వారు ఇతరులకు నొప్పించేలాగా మాట్లాడి వారే శత్రువులు మారుతారు. కాబట్టి ఇవన్నీ మన వేదకాలం నుండి ఇటువంటివన్నీ మన ఆచార వ్యవహారాలు, సనాతన ధర్మంలో ఉండే మర్మాలు అనేకాలు ఉన్నాయి. ఈ గణపతి ముద్ర కూడా అలాంటిది. ఆ గణపతి ముద్ర చేయటం వల్ల వాళ్ళకి మనకు ఈ శరీర భాగాల్లో ముఖ్యంగా ఈ అన్ని భాగాల్లోకి అన్ని వైపులా తిప్పగలిగే 360 డిగ్రీలలో తిప్పగలిగేది 2 బాహువులే, చేతులే. ఒకరికి నమస్కరించాలన్నా, ధనం లెక్క పెట్టాలన్నా, రాత రాయాలన్నా, చిత్రలేఖనం చేయాలన్నా, ఎవరికైనా దానం చేయాలన్నా, తినాలన్నా
వారికి చేతులు బలంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. అందుకనే ఆ ముద్రలు కూడా చేయటం మంచిది. ఇదే గురుగారు ఒకసారి ఈ విధంగా నమస్కరించటము, దానిని ఇలా తీసుకురావటము, ఈ 2 తొండములు. ఇది ఈ తొండముకు ఒక పేరుంది, లాభకరి. ఓకే. ఇది శుభకరి. శుభకరి, కుడి లాభకరి, అంతే, ఎడమ శుభకరి. శుభకరి. ఈ 2 కరితత్వమే, గజములే లక్ష్మికి అటు ఇటు ఉంటాయి. ఓ అవును, లక్ష్మీదేవికి ఉన్నది. ఆ 2 గజములు అమృత దారాలతో ఆ అమ్మను 2 వైపు. అభిషేకిస్తుంది. అవును. ఆ మనల్ని ఆశీస్సులు అందిస్తున్నట్టు ఉంటుంది. ఆ అమ్మ కటాక్షము అందజేస్తుంది. ఇలా అటువంటి పెట్టి ముద్రని ఇలా చేసి ఈ విధంగా తీసుకొచ్చి ఈ తొండంలాగా చేసుకొని ఇదొక తొండంలా భావించి ఇలా లాక్ చేయాలి, బంధించి లం లంబోదరాయ నమః, గం గణపతి అయి నమః. ఈ మంత్రం గనుక చదివితే విఘ్నాలు ఉండవు, దిగ్విజయంగా ముందుకెళతారు. వాళ్లకు విద్యలో విజయం కలిగి తీరుతుంది, వైవాహిక ఆటంకాలు ఉండవు, సంతాన దోషములు ముఖ్యంగా ఉండవు. మన బ్రహ్మస్థానము, బ్రహ్మగ్రంథి అనేది ఆ మూలాధార చక్రానికి సంబంధించింది. సంతాన ఉత్పత్తికి కారణమైందే గర్భాశయం, ఆ సృష్టికి కారకమైంది అదే. కాబట్టి అక్కడే వినాయకుడు తిష్ట వేసుకొని ఉంటాడు. ఆ గణపతి అనుగ్రహం ఉంటేనే మనకు సృష్టి కార్యక్రమం కొనసాగుతుంది, వంశవృక్షం నిలబడుతుంది. ఆ వినాయకుడి అనుగ్రహం ఉండి, ఇప్పుడు వినాయకుడు మీరు చూశారంటే అన్ని దేవతలు చాలా అందంగా ఉంటారు, అన్ని అవయవాలు అందంగానే ఉంటాయి. ఒక్క వినాయకుడు మాత్రం పెద్ద బొజ్జుతో ఉంటాడు, పెద్ద పెద్ద చెవులతోనూ, తొండంతోనూ, మళ్ళీ గుజ్జు రూపంతోనూ ఇలా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఇష్టపడేది గణపతినే. మొదటి పూజ గణపతికే. కాబట్టి ఆ ప్రథమ పూజ అందుకునే ఆ విఘ్నేశ్వరుడు, ముఖ్యంగా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహము మనకుంటే ప్రతి పనిలో దిగ్విజయంగా విఘ్నాలు లేకుండా ముందుకెళ్ళచ్చు.